కామారెడ్డి జిల్లా కేంద్రంలో అధిక శబ్దాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్న ద్విచక్ర వాహనాలను పోలీసులు రోడ్ రోలర్తో తొక్కించారు. ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి సుమారు 60 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు, సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిజాం సాగర్ చౌరస్తా వద్ద సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించారు. వాహనంతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వాడాలని, ఇతర సైలెన్సర్లను వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామని అన్నారు. తనిఖీలో భాగంగా సౌండ్ పొల్యూషన్ ఇస్తున్నటువంటి వాహనాలు, ముఖ్యంగా బుల్లెట్ లాంటి వాహనాలతోటి ఎక్కువ శబ్దాన్ని చేసుకుంటూ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వాహనాల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. వీళ్ళల్లో సుమారుగా 60 సైలెన్సర్లని హై సౌండ్ ఇచ్చి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సైలెన్సర్ని సీజ్ చేయడం జరిగింది. వాటి మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. సో ఈ సైలెన్సర్లని డిస్మెంటల్ చేయడం జరిగింది. సో దయచేసి పట్టణ ప్రజలకి, కామారెడ్డి జిల్లా ప్రజలకి పోలీసు చేస్తున్నటువంటి